కొంతమంది ఉంటారండి, వాళ్ళకి మనసు నిండా చాలా ప్రేమ ఉంటుంది, ప్రేమపూరితమైనటువంటి హృదయమే, వాళ్ళకి అందరి పట్ల చాలా ప్రేమ ఉంటుంది. కానీ పాపం వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే ప్రేమని వ్యక్తం చేయటం రాదు, ఆ ప్రేమని ప్రదర్శించటం రాదు. దానివల్ల ఆ వ్యక్తిని మొరటు వ్యక్తిగా, ఆ వ్యక్తికి అసలు ఏ భావన లేనట్టుగా వ్యక్తీకరించటము, ప్రేమని ప్రదర్శించటం అనేది మనిషి జీవితంలో ఎంత ముఖ్యమో తెలియజెప్పడమే ఈ వీడియో యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం అనమాట. అమ్మ అంటే విపరీతమైనటువంటి ప్రేమ ఉంటుంది, కానీ అమ్మ ముందు దాన్ని ప్రదర్శించలేరు. చాలా స్ట్రిక్ట్ గా అమ్మ అన్నం తిన్నావా అని అడుగుతారు అంతే. ప్రేమగా దగ్గరికి వచ్చి భుజాల పేరు చేసి అమ్మ అన్నం తిన్నావా అని అడిగిన దానికోను స్ట్రిక్ట్ గా అమ్మ అన్నం తిన్నావా అని అడిగిన దానికి తేడా ఉంటుంది కదా. తల్లి కొడుకుల విషయంలో కావచ్చు, తండ్రి కూతుర్ల విషయంలో కావచ్చు, భార్యాభర్తల విషయంలో కావచ్చు, ఏ ఇద్దరి మధ్యనైనా కావచ్చు, ప్రేమని వ్యక్తీకరించటము, ప్రదర్శింప చేయటం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం అండి. ఈవెన్ ఎనిమల్స్ చూడండి ఎంత చక్కగా ప్రేమని వ్యక్తపరుస్తాయో. అవి తోకని ఆడిస్తూ మన దగ్గరికి వచ్చి కాళ్ళపైన ఇలా ఇలా అంటూ ఉంటాయి కదా, అవి ప్రేమని ఎంత చక్కగా వ్యక్తపరుస్తున్నాయి. మీరు కూడా ప్రేమని వ్యక్తపరచడం నేర్చుకోండి. దానివల్ల ఎదుటి వాళ్ళు మీతో ఇంకా బాండింగ్గా ఉండడం నేర్చుకుంటారు. అంతేకాని మీ మనసులో ప్రేమని అలాగే దాచుకున్నారనుకోండి, ప్రేమ ఎంత ఉన్నప్పటికీ కూడా అది అవతలి వాళ్ళకి అర్థం కాకపోతే మీ పట్ల కాస్త విరక్తిగానే ఉంటారు. అందుకని భార్య పట్ల ప్రేమ ఉన్నట్లయితే మీరు తినేప్పుడు రా నువ్వు తిన్నావా తిందామని చెప్పి కాస్త ఒక ముద్ద కలిపి పెట్టడానికి ప్రయత్నం చేయండి. అమ్మ అయితే అమ్మ కాళ్ళు నొప్పిస్తుంది అని చెప్పగానే అమ్మ దగ్గరికి వెళ్ళి ప్రేమగా కాళ్ళు నొక్కేటువంటి ప్రయత్నం చేయండి. ఏదమ్మా ఇక్కడ నొప్పా అని చెప్పి అడగండి. తప్పే ఉంది చెప్పండి, తప్పు చేయట్లేం కదా. ప్రేమని వ్యక్తీకరిస్తున్నాము మనం. ఎంత మధురమైనటువంటి అనుభూతి తెలుసా, మీరు వ్యక్తీకరించి చూడండి, అప్పుడు తెలుస్తుంది మీకు. పిల్లలు ఉన్నారనుకోండి, సీరియస్గా నీకు ఇది కావాలా నాన్న కొనిస్తాను అని అనడం కన్నా, కన్నయ్య నీకు ఇది కావాలా అని చెప్పి ప్రేమగా దగ్గరికి తీసుకొని దీంతో ఆడుకుంటావా, ఏం చేస్తావు నాన్న అని చెప్పి ప్రేమగా నవ్వి చూడండి, వాడు ఎంత తబ్బిబ్బైపోతాడు. ప్రేమని ప్రేమగానే వ్యక్తీకరించండి, కానీ ప్రేమని కూడా సీరియస్గా ఇది తింటావా, ఇంత తింటావా, ఇలా కావాలా, కొనిస్తాలే పదా వెళ్దాం బండి మీద కూర్చో, ఇలా మాట్లాడితే ప్రేమ కూడా భయంగానే అనిపిస్తుంది అక్కడ. అందుకని ప్రేమని ప్రేమగానే వ్యక్తీకరించండి. మరింత ప్రేమని పంచుతుంది, పెంచుతుంది. అందుకని కోపం వచ్చినప్పుడు మీకు ఎవరు చెప్పకపోయినా కోపంతో ద్వేషిస్తారే, గట్టిగా అరచి మాట్లాడతారే, మరి ప్రేమ గురించి మాత్రం ఒకరు చెప్పాల్సినటువంటి అవసరం కూడా లేదు కదా. అందుకని మీ మనసులో ప్రేమ ఉంటే దాన్ని వ్యక్తపరచండి, ప్రదర్శించండి. అది కూతురుతో కావచ్చు, కొడుకుతో కావచ్చు, భార్యతో కావచ్చు, అమ్మతో కావచ్చు, నాన్నతో కావచ్చు. నాకు చాలా ప్రేమ కానీ నన్ను అర్థం చేసుకోరు వాళ్ళు అంటారు. అర్థం చేసుకోవాలి అంటే మీరు వ్యక్తీకరించాలి కదా. వ్యక్తీకరించాలి అంటే ఎన్నో మార్గాలు ఉన్నాయండి. ప్రతిదీ డబ్బుతోనే పని చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇంట్లో చిన్న చిన్న పనుల్లో సహాయం చేస్తూ సరదాగా వాళ్ళ వైపు చూసి ఒక నవ్వు నవ్వండి, సరిపోతుంది. ఎంత మురిసిపోతారో. అమ్మైనా కావచ్చు, భార్య అయినా కావచ్చు, చెల్లైనా కావచ్చు, అక్కైనా కావచ్చు, ఎవరైనా కానీ మొరటుగా ప్రవర్తించటం కాకుండా ప్రేమని ప్రేమగా వ్యక్తీకరించటం నేర్చుకోండి. అప్పుడు మీ వాళ్ళు మీ చుట్టూనే తిరుగుతూ ఉంటారు బొంగరాల్లాగా. మీరు ఏది చెప్తే అదే వింటూ ఉంటారు. ప్రేమతో కట్టిపడేయడం అంటే ఇదే, ఇంకేమీ లేదు అక్కడ. మొరటుగా వ్యవహరించటం మానేసి ప్రేమతో కట్టిపడేసుకున్నారనుకోండి, వాళ్ళు ఎప్పుడు మీ బౌండరీ దాటి ఎక్కడికి వెళ్ళరు, మీ చుట్టూనే తిరుగుతూ ఉంటారు. పిల్లలు కావచ్చు, తల్లిదండ్రి కావచ్చు, అత్తమామ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. ప్రేమతో పలకరించండి. వీలైతే భుజం పైన చేసి దగ్గరికి తీసుకోండి. మన శంకర్ దాదా MBBS లో ఒక హగ్ ఇవ్వండి అని చెప్పి చెప్తారు కదా. ప్రేమతో దగ్గరికి తీసుకొని చూడండి, ప్రేమతో మాట్లాడి చూడండి. వాళ్ళ బాధని మీరు కూడా బాధగా అనుభూతి చెందుతున్నట్టుగా వాళ్ళకి అర్థమయ్యేలాగా ప్రదర్శించగలగండి. వాళ్ళ బాధని మీ బాధగా, వాళ్ళ సంతోషాన్ని మీ సంతోషంగా, మీరు మనసులో స్వీకరిస్తున్నటువంటి విషయాన్ని బయటికి అర్థమయ్యేలాగా ప్రదర్శించగలగండి. అంతేకాని మీరు మనసులో ఫీల్ అవుతూ ఫేస్లో ఇంకో రకమైన ఎక్స్ప్రెషన్ పెడితే మాత్రం నిష్ప్రయోజనం. అది ఏదైతే మనసులో మీకు బాధగా ఉందా, బాధని వాళ్ళకి అర్థమయ్యేలాగా చూపించండి. మీ మనసులో ఆనందం ఉందా, ఆనందాన్ని, ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అంటారనమాట. మన మైండ్లో, మన మనసులో ఏదైతే జరుగుతుందో అది ఫేస్లో కనిపిస్తుంది అని చెప్తారు. మీరు అది కనిపించకుండా అట్లాగే నాన్న నేను క్లాస్లో ఫస్ట్ వచ్చానండి, వెరీ గుడ్ నాన్న మంచి మార్కులు వచ్చాయి, అక్కడ దాచిపెట్టి కాలు చేతులు కడుక్కొని వచ్చి స్నాక్స్ తిను అని చెప్పారనుకో, వాడు ఎంతో ఆనందంగా వచ్చిన పిల్లవాడు వల్ల అవుతుంది నాకు ఇప్పుడు తెలుసు నాన్న, నువ్వు ఇంకా గొప్పగా కూడా చదవగలుగుతావు తెలుసా అని చెప్పి వాడిని ప్రేమగా నిమృతూ దగ్గరికి తీసుకొని, తల నిమృతూ దగ్గరికి తీసుకొని లాలించారనుకోండి, వాడికి ఏ గిఫ్ట్స్ అవసరం లేదు. ఎంత సంతోషపడిపోతాడో, మా నాన్న ఇలా దగ్గరికి తీసుకున్నాడు, మా అమ్మ ఇలా దగ్గరికి తీసుకుంది అని చెప్పి. అంతేకాని స్ట్రిక్ట్గా నేను ఇలాగే ఉండాలి అని గిరిగీసుకొని ఉన్నట్లయితే ప్రతి వ్యక్తికి మీరు ప్రేమిస్తున్నారో ద్వేషిస్తున్నారో, మీరు ఎలా ఫీల్ అవుతున్నారో అర్థం కాక కన్ఫ్యూజన్లో ఉండిపోతారన్నమాట. అందుకని ప్రేమని ప్రేమగా వ్యక్తీకరించండి, ప్రదర్శించండి. మీ అనుకున్న వాళ్ళ దగ్గర మాత్రం కళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోవాలంటే మీ ప్రేమని వ్యక్తపరచడం అనేది కనీసమైనటువంటి అవసరం అని గ్రహించి ప్రేమని ప్రేమతోనే గెలుస్తారు అని ఆశిస్తూ వీడియో మొత్తం చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు.
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.